తెలుగుదేశం విజయంలో మాదిక సామాజిక వర్గం కీలక పాత్ర పోషించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం అని ఆయన పేర్కొన్నారు. ఉండవల్లిలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తొలి సమావేశాల్లో తీర్మానం చేయాలని మందకృష్ణ చంద్రబాబుని కోరారు. మాదిక సామాజిక వర్గాన్ని పైకి తెచ్చేందుకు తాను ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తానని చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం గెలుపు మాదిగల గెలుపు అవుతుందని అన్నారు. ప్రభుత్వంపై తెలుగుదేశం ఎంత గట్టిగా పోరాడుతుందో అంతకంటే గట్టిగా ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తుందని కొనియాడారు. మాదిక సామాజిక వర్గాన్ని అధికారంలో భాగస్వాములు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీలకు రద్దు చేసిన అన్ని పథకాలను టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక తిరిగి ప్రారంభించాలని మందకృష్ణ మాదిగ చంద్రబాబుకు విన్నవించారు. ఎన్డీఏకు తమ మద్దతు ఉంటుందని మందకృష్ణ తెలిపారు. అన్ని కార్పొరేషన్లలో నామినేటెడ్ పదవుల్లో మాదిగ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.